ఒక చేత్తో పెద్ద బకెట్లో నీళ్లు, ఇంకో చేతిలో వస్తువులు పట్టుకొని ఓ వాచ్మెన్ లిఫ్ట్ ఎక్కాడు. అప్పటికి లిఫ్ట్ పూర్తిగా నిండిపోయింది. క్షణాల్లో బాగా డ్రెస్ చేసుకున్న ఒక యువతి లిఫ్ట్లోకి ఎక్కింది. ఓవర్లోడ్ అని చూపిస్తూ లిఫ్ట్ కదలలేదు. వెంటనే ఆ యువతి వాచ్మెన్ చూసి కటువుగా, నీలాంటి వాళ్ళకి ఈ లిఫ్ట్లో ఇప్పుడు చోట్లేదు, దిగిపో దిగిపో అనింది. వాచ్మెన్ ప్రశాంతంగా, మీరే ఆఖరణ ఎక్కారు, దిగిపోండి అన్నాడు. నాకు టైం లేదు, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నాను, నువ్వు దిగిపో అంటూ గద్దించింది. అతన్ని దింపేసి పై ఫ్లోర్కి వెళ్లే బటన్ నొక్కింది. ఆ యువతి లిఫ్ట్ దిగి ఆఫీస్ రూమ్లో చాలాసేపు కూర్చుంది. గంటలు గడిచిపోయి ఆదుర్దాగా ఉంది. చివరికి అక్కడున్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, నేను ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఎవరు ఏం కావాలి అని ఎవ్వరూ నన్ను అడగడానికి రాలేదు అనింది. రిసెప్షనిస్ట్ నవ్వుతూ చెప్పింది, మేడం సారీ, ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి, మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు, మీరు సెలెక్ట్ కాలేదు. ఫెయిల్ అయ్యానా? నవ్వులాటగా ఉందా? ఎవరు మీ బాసు అంటూ ఆఫీస్ లోపలికి డోర్ తోసుకొని వెళ్ళిపోయింది. ఆఫీసర్ కూర్చునే చోట ఉదయం లిఫ్ట్లో ఎక్కిన వాచ్మెన్ అక్కడ కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి కంగు తినేది. అతను పైనుంచి కింది వరకు చూస్తూ, నేను నిన్ను పొద్దున్నే ఇంటర్వ్యూ చేశాను అన్నాడు. మీరు మా బాస్ అని మాకు ఎట్లా తెలుస్తుంది? భయం భయంగా తలపడుతూ అడిగింది. ఆఫీసర్ అన్నాడు, కొన్ని పనులను క్షమించవచ్చు, కానీ వాటి పర్యవసానాలు క్షమించబడవు. ఇతరులకు మర్యాద ఇవ్వని వాళ్లకు నా కంపెనీలో చోటు లేదు. ఆ యువతి ఒక కఠినమైన నిజం తెలుసుకుంది అని మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని రాయండి. గుడ్ లక్.